అకాల వర్షాలతో నష్టపోయిన రైతులెవరూ అధైర్యపడొద్దని కాంగ్రెస్ ప్రభుత్వం భరోసా ఇచ్చింది. తడిసిన ధాన్యాన్ని కూడా ఎంఎస్పీకి ప్రభుత్వం కొనుగోలు చేస్తామని స్పష్టం చేసింది. అత్యవసర పరిస్థితిగా భావిస్తున్నామని మంత్రులు తెలిపారు. ఇప్పటికే కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశామన్నారు. నష్టాన్ని ప్రభుత్వమే భరిస్తుందన్నారు. కొన్ని చోట్ల మిల్లర్లు తరుగు ఎక్కువ తీస్తున్నారన్న వచ్చిందని మంత్రులు తెలిపారు. చివరి గింజ వరకు ఎంత నష్టమైనా ప్రభుత్వమే ఎంఎస్పీకి కొనుగోలు చేస్తోందని తెలిపారు. ఆదేశాలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు ఉంటాయని ప్రభుత్వం హెచ్చరించింది. తెలంగాణ వ్యాప్తంగా వివిధ జిల్లాల్లో ఒక్కరోజు కురిసిన భారీ వర్షం కారణంగా రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది. చెడగొట్టు వానతో చేతికొచ్చిన పంట నష్టపోయి ఆగమయ్యారు. కొన్ని చోట్ల కళ్ళల్లో ఆరబోసిన ధాన్యం తడిసిపోయింది. భారీ వర్షం కురిసిన చోట్ల వడ్ల కుప్పలు కొట్టుకుపోయాయి. చాలా చోట్ల కొనుగోలు సెంటర్లలోనూ ధాన్యం తడిసిపోయింది. కొనుగోలు కేంద్రాల్లో టార్పాలిన్ కవర్లు లేక ఇండ్ల నుంచి కవర్లు తెచ్చి కప్పినా అప్పటికే నష్టం జరిగిపోయింది. పలు జిల్లాల్లోని కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం వరద ప్రవాహంలో కొట్టుకుపోయింది. లోతట్టు ప్రాంతాల్లో ఉన్న సెంటర్లలో వర్షపు నీరు నిలిచింది. వడ్ల కుప్పల కింద నుంచి నీరు ప్రవహించి ధాన్యం తడిసిపోయింది. ఇయాల్నో రేపో కాంట అవుతుందనుకుంటున్న సమయంలో వర్షం పడి వడ్లు తడవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. కొన్ని చోట్ల ధాన్యం కాంట వేసి 15 రోజులు గడుస్తున్నా తరలించకపోవడంతో తూకం వేసిన వడ్ల బస్తాలు కూడా తడిసిపోయాయి. సెంటర్లలో నిర్వాహకుల జాప్యం వల్లే ధాన్యం తడిసిపోయిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తూకం వేసిన ధాన్యం తరలించడంలోనూ నిర్లక్ష్యం చూపారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాంటా వేసిన ధాన్యం బస్తాలను వెంటనే మిల్లులకు పంపాలని ఉన్నతాధికారులు ఆదేశించినా క్షేత్రస్థాయిలో కొందరు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. ధాన్యం తరలించేందుకు లారీల కొరత ఉండడంతో తూకం వేయడంలో తీవ్ర జాప్యం చేస్తున్నారని అంటున్నారు. అయితే తడిసిన ధాన్యాన్ని ఆరబెట్టిన తర్వాత కొనుగోలు చేస్తామని సివిల్ సప్లైస్ కమిషనర్ డిఎస్ చౌహాన్ ప్రకటించారు. రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుందని, సెంటర్కు వచ్చిన ధాన్యాన్ని అంతా కొనుగోలు చేస్తామని స్పష్టం చేశారు. సెంటర్లలో తూకమైన ధాన్యం వెంటనే మిల్లులకు తరలించి రైతులకు ఇబ్బంది కలగకుండా చూడాలని క్షేత్రస్థాయి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. చెడగొట్టు వానల వల్ల పొలాల్లోని పంటలపై కూడా తీవ్రమైన ప్రభావం పడింది. బలమైన ఈదురుగాలులకు తోడు వడగండ్ల వానలతో కోతకు వచ్చిన వరి పొలాలు నేలవాయి. కోత దశలో ఉన్న మక్క పంటలు దెబ్బతిన్నాయి. గాలి దుమారం, వడగండ్ల దెబ్బకు చివరి దశలో ఉన్న మామిడికాయలు నేలరాలాయి. కూరగాయల పంటలు కూడా దెబ్బతిన్నాయి. కాగా రాష్ట్రంలో జరిగిన పంట నష్టాన్ని అంచనా వేసి ప్రభుత్వానికి నివేదిక అందజేయనున్నట్లు వ్యవసాయ శాఖ అధికారులు తెలిపారు.